ముంబై తాజ్ హోటల్ సమీపంలోని హోలీనేమ్ ఉన్నత పాఠశాలలో భార్య మిషెల్తో కలిసి ఒబామా దివ్యల పండుగలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఒబామా దంపతులకు సంప్రదాయ రంగోలితో ఘన స్వాగతం పలకనున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనను తిలకించి 16 మంది విద్యార్థులతో భేటీ అవుతారు. ఆ తర్వాత విద్యార్థులు రూపొందించిన 2 ప్రత్యేక నృత్య ప్రదర్శనలను చూసి న్యూఢిల్లీ పయనమవుతారు. ఈ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దేశ రాజధానికి చేరుకుని అక్కడ మొఘల్ చక్రవర్తి హుమయూన్ సమాధిని సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడి ఉద్యానవనంలో కాసేపు సేద తీరుతారు. చారిత్రక కట్టడం సందర్శన అనంతరం మురికివాడలోని 10 మంది చిన్నారులతో ముచ్చటిస్తారు. అటు ఒబామా పర్యటన దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అమెరికా భారత్ మధ్య విభిన్న రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం కావాలని అధినేత బరాక్ ఒబామా ఆకాంక్షించిన తరుణంలో అగ్రరాజ్యం నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. అణు ఇంధన సరఫరా దేశాల కూటమి ఎన్ఎస్జీలో భారత శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతిస్తామని యుఎస్ వర్గాలు తెలిపాయి. ఎన్ఎస్జీ సహా 3 బహుముఖ ఎగుమతి నియంత్రణ కూటముల్లో శాశ్వత సభ్యత్వం సాధిస్తే సభ్య దేశాల నుంచి ద్విముఖ సాంకేతిక పరిజ్ఞానం పొందడం భారత్కు సులభమవుతుందని అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల జాతీయ ఉప భద్రతా సలహాదారు మైక్ ఫ్రోమాన్ చెప్పారు. ఈ ప్రయత్నాలు దశల వారీగా కొనసాగుతాయని, సభ్య దేశాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని ఫ్రోమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు.